హాయ్ హలో నమస్తే నేను మిస్ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుందండి. హెల్దీ స్నాక్స్ అని కూడా చెప్పేసేయొచ్చండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా పిల్లలు ఏదన్నా స్నాక్స్ లా అడిగారనుకోండి, ఇలా చేసి పెట్టది చాలా బాగుంటుందండి. అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఈవినింగ్ టైంలో అలాగే ఇంటికి గెస్ట్లు గానీ ఫ్రెండ్స్ గానీ వచ్చినప్పుడు ఓన్లీ టీ కాఫీలే కాకుండా ఇలా హెల్దీ స్నాక్స్ ని చేసి పెట్టేయండి, అందరూ మెచ్చుకుంటారండి. దీని ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్ గా చూసేద్దామండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. మరొక విషయం అండి, ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి. తక్కువ ఆయిల్ తోనే హెల్దీగా ప్రిపేర్ చేసేయచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారని గుర్తుంచుకోండి. అందుకోసమనే స్కిప్ చేయకుండా వీడియోని క్లియర్ గా చూసేసేయండి. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు బియ్య పిండిని, అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని జల్లించుకొని తీసుకున్నవేనండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా, మీ దగ్గర పిల్లలు ఉన్నట్లయితే పచ్చిమిర్చిని అవాయిడ్ చేసేసి మిర్చి పొడిని వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసి ఇందులోకి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగును వేసేసుకోండి. ఫ్రిడ్జ్ లో నుంచి తీసింది అయితే వెంటనే వేయకుండా కొంచెం సేపు ఆగిన తర్వాత వేసేసుకొని అదే బౌల్లోకి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపించిన విధంగా ఉండాలన్నమాట. చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వాటర్ అనేది వేసేసుకున్న తర్వాత పిండి ముద్దలు ఎక్కడా కూడా లేకుండా ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలని గుర్తుంచుకోండి. మీరు పుల్లటి పెరుగు తీసుకున్నట్లయితే వంట సోడా అవసరం ఉండదండి. ఆ తర్వాత ఇప్పుడు నేను దీనిలోకి చిటికెడంతా వంట సోడాను వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ పుల్లటి పెరుగు తీసుకున్నా గానీ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మీకే తెలిసిపోతుందండి. అప్పుడు కావాలంటే వంట సోడాను వేసేసుకోవచ్చు. పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని బాగా వేడి చేసుకొని స్టవ్ ని మీడియంలో ఉంచేసి ఇక్కడ నేను చూపించిన విధంగా వేసేసుకోవాలన్నమాట. ఇలా గుంటగరిటను తీసుకొని వాటర్ లో డిప్ చేసి ఆ తర్వాత ఇలా కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లోకి వేసేసుకోవడమే. చేత్తోనైనా వేసేసుకోవచ్చండి, పునుగుల్లాగా, ప్యాటీస్ లాగా. ఇలా నేనైతే ఇక్కడ గరిటతోనే వేసేస్తున్నాను. మనం తీసుకున్న ప్యాన్ కి ఆయిల్ కి సరిపడినన్ని 3 నుంచి 4 వరకు ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, చక్కగా పొంగుతూ మంచి కలర్ వచ్చేసి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎంతో టేస్టీగా ఉంటాయండి. మీడియం టు లో ఫ్లేమ్ లోనే వీటిని ఫ్రై చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఆయిల్ అనేది కూడా అస్సలు పీల్చుకోవండి. అన్ని ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్ గా అయిపోయింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. చూడండి, పైన క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా లోపల సాఫ్ట్ గా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.